అక్కడ పాలు తాగుతారండి పక్క ఇంట్లో. ఈ ఇంట్లో బెడ్ మీద వచ్చి పడుకుంటారు. ఎక్కడ గలీజ్ చేయరండి. దానికి ఒక చిన్న హ్యాండ్ వాష్ చేసుకునే బాత్రూమ్ ఉందండి కింద సింక్లో. అక్కడే పోతారండి బాత్రూమ్ గీత్రూమ్ పోవాలన్నా. చూడండి, ఆ ఇంట్లో పాలు తిండి, ఇక్కడ పడుకునే బెడ్ అండి. పొద్దున్నే అండి 5కే అలారం పెట్టినట్లు అరుస్తుంటాయండి. అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడి ఒక మాట తెచ్చుకోవడం కన్నా పిల్లలతోనే టైం పాస్ చేసుకుంటామండి ఇంట్లో. బయటికి వెళ్ళమండి ఎక్కడ ఎవరింటికి. చూడండి ఎలా పట్టి కొరుకుతుందో. ఏనా అద్దా అద్దా అద్దా. ఇది గోశాల అండి. 2 ఆవులు 2 దూడలు ఉన్నాయండి ఇక్కడ. చూడండి, మనకు అన్ని కష్టాలు పోవాలి అనుకుంటే తోటకూర పెట్టాలండి ఆవుకి రోజు. కొంతమంది శనగలు బెల్లం పెడతారండి, నానబెట్టిన శనగలు బెల్లం. మా గురువుగారు చెప్పింది అయితే తోటకూర అండి. కష్టాలు వెళ్ళాలి అంటే గోమాతకి తోటకూర తినిపించండి అని చెప్పారండి. ఇది బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మఠంలో గోశాల అండి. 4-5 ఉండేవండి, మంత్రాలయం పంపించారు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇక్కడ చిన్న దూడలు ఉన్నాయండి. లాస్ట్లో ఒక ఆవు ఉందండి. ఇది 5.5 నెలలకి చనిపోయిన వాళ్ళ ఇంట్లో దానం ఇస్తారండి మఠానికి. ఇక్కడ గోమాత దర్శనం చేసుకున్నాం కదండి. ఇక్కడ శివుని పూజ అయిపోయిందండి. ఉదయమే 4:30కే అయిపోతుందండి ఈయన పూజ. నంది సమేత శ్రీరుద్రుడు అండి. వినాయకుడు, దుర్గామాత. చూడండి, విశ్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నేను తలుచుకుంటూ పొద్దున్నే గుడిలోనే అండి మఠంలో ప్రతిష్ఠించిన నాగదేవత. ఇవన్నీ షోక్ చేయించారండి. వచ్చిన వాళ్ళు చూసి బాగుంటుంది. ఇది మాత్రం ప్రతిష్ఠించారు. జమ్మి చెట్టు అండి, ఉసిరికాయ చెట్టు అండి. ఇక్కడ నవగ్రహాలండి. లాంఛన సమావాసం రవిపత్రం యమాకృతం ఛాయామార్థాండ సంభూతం పూర్ణమామి శనేశ్వరం. శని మంత్రం అండి ఇది. ఇందులో మీ రాశి మిశ్రఫలం ఉంటే హోమం చేస్తారండి బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మఠంలో. చూసుకోండి, మీ రాశి ఏదైనా ఉంటే 7/9/2025 ఆదివారం అండి ఉంటే ఆన్లైన్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చండి హోమానికి. లేకపోతే రాఘవేంద్ర స్వామి మఠానికి వచ్చైనా కట్టొచ్చండి. ఇదిగోండి చూడండి, వెళ్ళు చూసుకోవచ్చండి. గ్రహణం, చంద్రగ్రహణం ఉందండి. రాఘవేంద్ర స్వాముల వారి నిర్మల్యమైందండి. పాదోదకము అంటారండి ఆ తీర్థాన్ని. ఉదయమే 5 గంటల పూజ అయిపోయి స్నానం అయిపోయిందండి. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి అభిషేకం. దాన్ని తీసుకుంటే పాదోదకం. రాత్రి తీర్థం తీసుకుంటే పూలన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీర్థం ఇస్తారు. గంధోదకం అండి. ఇది పాదోదకం, అది గంధోదకం. చూడండి, దర్శించుకోండి రాఘవేంద్ర స్వామిని, తరించండి.